మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని అన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. మహిళలు శక్తి స్వరూపాలని, వారి అభ్యున్నతి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. కరీంనగర్లో మహిళా సంఘాల నేతలతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీకి ఏం తెలుసు? రాహుల్ గాంధీ ఎవరు అంటే ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకు, అంతేనే కదా? రాజీవ్ గాంధీ కొడుకు అంతే కదా? వేరే ఉంది ఏమన్నా? ఏం నుంచి కింద తిరిగి వచ్చింది ఆయన. ఇక్కడ గంట సేపు పాదయాత్ర ఏమంటే గంట తిరుగుతాడు, 2 గంటలు ఇంటమంటాడు. అవును కదా? ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ తాత పేరు చెప్పిండా, వాళ్ళ నాన్న పేరు చెప్పిండా, వాళ్ళ అమ్మ పేరు రాజకీయాలకు వచ్చిండా? కింది స్థాయిలో ప్రచారంగా ఉండి అంత దేశం మొత్తం ఎక్కడ పార్టీ ఆయన ఆర్ఎస్ఎస్ ఎక్కడ తిరుగుమంటే అక్కడ ధర్మ ప్రచారం నిర్వహించి పేదోళ్ళం కలిసి ఆయన జీవితం మొత్తం దేశం కోసమే అర్పించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైంది. కాబట్టి ఇవాళ ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశమే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావించింది. కాబట్టి ఆ కష్టాలు తెలుసు. కాబట్టి ఈ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలి. ముఖ్యంగా మహిళలకు ఏ ఇబ్బంది రావద్దు. మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం, అమ్మవారి స్వరూపులు. కాబట్టి అట్లా కష్టపడి మీ సమస్యల మీద అవగాహన ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా మహిళలకు సంబంధించి, అవునా కదా? ఇలా పొద్దులు వేస్తాం మనం, పొద్దులు వేస్తే మేము పొద్దులు వేసి బయటకు వచ్చేస్తాం. ఇంట్లో ఇబ్బంది పడేది ఎవరు? ఇప్పుడు ఇబ్బంది పడతారు అనుకోరి. ఇప్పుడు మీరే ఎక్కువ బయట వెళ్తారు, మేము ఇంట్లో కూర్చుంటారు. ఇవాళ నెక్స్ట్ 33% పక్కా మీ శక్తి అంతా చూపడతారు పక్క. అవునా కాదా? ఇది ఒక్కసారి మీ చేతికి అధికారం రావాలి. అమ్మవారి చేతికి